తన కూతురి కోసం ఒక తండ్రి పడుతున్న వేదన. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఒకరోజు ఇంటి నుంచి వెళ్ళిపోయింది. నాన్న కోసం ఒక లెటర్ రాసింది. అది చదివిన తండ్రి గుండె ముక్కలైంది. ఆ లెటర్లో ఆమె ఇలా రాసింది: నన్ను క్షమించండి నాన్న, నేను ఒకరిని ప్రేమించాను. మీతో చెప్తే కాదంటారని భయంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి నాన్న. ఆ తండ్రికి ఆమె పంచప్రాణాలు. ఆమె జ్ఞాపకాలు మర్చిపోలేక అతను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆమె రాక కోసం ఎదురు చూశాడు. ఒకరోజు అనుకోకుండా ఆమె నుండి ఒక ఫోన్ వచ్చింది. నాన్న, నేను మోసపోయాను, నన్ను క్షమించండి. నాకు మీ దగ్గరికి వచ్చేయాలనుంది, నన్ను రానివ్వండి అంటూ ఆమె ఏడ్చింది. కూతురి మాటలు విన్న ఆమె తండ్రి పరుగున ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. వర్షంలో తడుస్తూ కూడా తన కూతుర్ని వెతికి తిరిగి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ఆ తండ్రి. మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని క్షమించగల ఓర్పు, సహనం కేవలం మన తల్లిదండ్రులకే ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులను మనం కష్టపెట్టకూడదు. వాళ్ళ బాధకు మనం కారణం కాకూడదు.